హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి గ్రూప్ డీకి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. మనకు సో సో మన గ్రూప్ డీకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 2024లోనే దీనికి సంబంధించిన నోటీస్ రిలీజ్ అయింది కాబట్టి 24 అని ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ చూసుకున్నట్టయితే జనవరి 22, 2025 మనకు అన్ని ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అయితే ఉండడం జరుగుతుంది. ఇక అప్లై చేసుకోవడానికి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 23వ తారీఖు నుంచెల్లి 2025 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక దీనికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 22వ తారీఖు వరకైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు గ్రూప్ డి ఉద్యోగం కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవ్వరైనా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన 7th సీపీసీపీ మాట్రిక్స్ ప్రకారం మనకు దాదాపు 18,000 ఇన్సూరెన్స్ పే ఏజెంట్ గాని దాదాపు 40,000 రూపాయల వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఏజ్ చూసుకున్నట్టయితే మనకు 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీనికి కోవిడ్ పాండమిక్‌కి సంబంధించిన 3 సంవత్సరాలు కూడా కలిపిండు. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి దాన్నైతే గుర్తుపెట్టుకోండి. ఇక టోటల్ వేకెన్సీస్ అయితే 32,438 ఉద్యోగాలైతే దీంట్లో ఖాళీలైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏజ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ ఎవ్వరైనా ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవ్వరైనా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మనకు 18 నుంచి 33 సంవత్సరాల వరకే ఉండేది. కానీ మనకు కోడ్ ప్రకారం 3 సంవత్సరాలు పెంచారట కదా! అందుకోసమే 36 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైతే ఏజ్ పెంచుకోవచ్చు. దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి కాబట్టి అదైతే గమనించండి. ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమిలేయర్‌కి సంబంధించిన వాళ్ళు 3 సంవత్సరాలు, అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో, అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇది చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆల్ అదర్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మనకు రూ. 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలి. ఒక్క సీబీటీ రాయగానే మనకు రిఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఫీమేల్స్, ట్రాన్స్‌జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీ, ఇక్కడ మళ్ళీ ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రూ. 250 ఫీజే ఉంటుంది. సో, వాళ్ళు ఫస్ట్ సీబీటీ రాయగానే వాళ్ళకైతే ఫండ్ అయితే మనకు రీఫండ్ అయితే అయిపోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే అలాగే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, సీబీటీ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ ఎగ్జామినేషన్ మనకు సీబీటీ అయితే ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే సిలబసు సో, మొత్తం మనకు టైం వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. 1 అవర్‌లో మనకు జనరల్ సైన్స్ 25 క్వెషన్స్, అలాగే మ్యాథమెటిక్స్ 25 క్వెషన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 క్వెషన్‌లు, జనరల్ అవేర్‌నెస్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి 20 క్వెషన్స్‌కి టోటల్‌గా 100 క్వెషన్స్‌కి మనకు 90 మినిట్స్‌లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో, దీంట్లో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 మనం 3 రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే ఒక మార్క్‌నైతే 3 తప్పుగా చేసినట్టయితే ఒకటైతే తీసేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ క్వాలిఫికేషన్ మనకు ఎంత మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అయితామని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీన్ని గుర్తుపెట్టుకోండి. సిలబస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము మ్యాథమెటిక్స్ ఇక్కడ అలాగే మ్యాథమెటిక్స్‌లో ఇందులో ఉన్న సిలబసు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి సంబంధించిన సిలబసు, జనరల్ సైన్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ 10th లెవెల్ స్టాండర్డ్ సీబీఎస్ఈకి సంబంధించిన సిలబస్‌లో 10th లెవెల్‌కి సంబంధించిన రావడం జరుగుతుందని, అలాగే జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ మే ఇంపార్టెన్స్ అని చెప్పి అయితే మనకి ఇందులో సిలబస్‌కి సంబంధించింది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక అన్ని ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో మనకు రేపటి నుంచెల్లి ఈ ఫుల్ నోటిఫికేషన్ అయితే అందుబాటులో ఉంటది. ఒకసారి ఫుల్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. ఇక పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకున్నట్టయితే మనకు దాదాపు 14 పోస్టుల వరకు ఉన్నాయి. ఇక్కడ అసిస్టెంట్ అని చెప్పి ఇచ్చిండు కదా! సో, అసిస్టెంట్ అని చెప్పేసి దాని డిపార్ట్మెంట్ ఉంది. సబ్ డిపార్ట్మెంట్ అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే 18 నుంచి 36 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏజ్. సో, 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఐటీఐ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి ఈక్వలెంట్‌గా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి. లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసీ గ్రాంట్ బై ఎన్‌సీవీటీ ఇది కూడా ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో 4 ఏది ఉన్నా గాని అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్నా గాని అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 14 రకాల ఉద్యోగాలు ఇక్కడ ట్రాక్ మ్యాన్, పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ ట్రాక్ అలాగే
అసిస్టెంట్ లోకోఫై, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్‌షాపు, ఇక్కడ డిపార్ట్మెంట్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన మెడికల్‌కి సంబంధించింది. సో, దీనికి కూడా ఈ పోస్ట్‌లోకి కూడా 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఇది మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవ్వరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. జోన్ వైస్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం మరిన్ని వివరాలన్నీ మళ్ళొక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, దీనిపైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే వాడికి రిప్లై అయితే ఇస్తాను. సో, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా చూస్తే వాళ్ళకైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.